బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ లో చేరారు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఇప్పటికే వారంతా సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అవిశ్వాసం గండం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ వైపు అడుగులు పడుతున్నాయి. మంత్రి సీతక్కతో గుండు సుధారాణి సమావేశమైనట్టుగా తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతలను కూడా కలుస్తున్నట్టుగా సమాచారం అందుతోంది సుధారాణి. దీంతో కొండా సురేఖ నిర్ణయం కీలకం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి గుండు సుధారాణి చేరబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విద్యాసాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, ఏం జరుగుతోంది వరంగల్లో? వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉందా? ఓకే ఓకే ఎస్ ఏదైతే సచిన్ ఏదైతే వరంగల్ నగర మేయర్ పైన అవిశ్వాసం తీర్మానానికైతే కసరత్తు అయితే ముమ్మరం చేసినట్టు తెలుస్తా ఉంది. ఒక పక్క మంత్రిగా వరంగల్ జిల్లా మంత్రిగా ఉన్న ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఎలాగైనా మేయర్ పదవికి గండం గుండు సుధారానికి పదవి గండం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే ఊహించినటువంటి ఆ గుండు సుధారాని మంత్రి సీతక్కతో సమావేశం కావడం ఇది నిజంగా కూడా అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు ఒక ప్రయత్నం అయితే గుండు సుధారాని చేస్తా ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మేయర్ పదవి కాలం 5 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పెడితే తన మేయర్ పదవి ఎక్కడ పోతుందో అని చెప్పేసి అయితే ముందుగా కాంగ్రెస్ నేతలతో కావచ్చు, మంత్రి సీతక్కతో కావచ్చు తను కలుసుకోవడం సమావేశం కావడం ఇదే అంశానికి అయితే చర్చకు దావిస్తుంది. ముఖ్యంగా వరంగల్ నగర మేయర్ గా ఉన్నటువంటి గుండు సుధారాని అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏదైతే మెయిన్ గా హనుమకొండ వరంగల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కొంతమంది ఇటు హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి సమక్షంలో కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయితే, అలాగే కొండా సురేఖ ఏదైతే నేతృత్వంలో కొంతమంది హైదరాబాద్ వెళ్ళి కార్పొరేటర్లంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఎక్కడైతే అవిశ్వాసానికి పూర్తిగా అవిశ్వాస తీర్మానం ఎక్కడ పెడతారో అని చెప్పేసి ముందుగానే పసిగట్టినటువంటి గుండు సుధారాని సీతక్కర్ కలవడం ఇదే ఏదైతే తను అవిశ్వాసాల నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందనే సంకేతాలు అయితే మనకి ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. సచిన్, విద్యాసాగర్, ఏం చేయబోతుంది బీఆర్ఎస్? ఇప్పటికే కార్పొరేటర్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని నివారించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ? దాదాపుగా అదే విషయానికి ఏదైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షంలో కొంతమంది కార్పొరేటర్లను పిలుచుకొని మాట్లాడతానని చెప్పేసి ఈ నెల 2వ తారీఖున ఒక టైం ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కేటీఆర్ అనుకోని పరిస్థితుల్లో సిరిసిల్లకు వెళ్ళడం, దీంతో అక్కడ సమావేశానికి కొంత దూరమై కార్పొరేటర్ల మధ్య కొంచెం నిరాశ ఎదురైందని చెప్పచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి కొంత పనులు చేసుకోవాలి కాబట్టి ఏదైతే కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మరోపక్క అవిశ్వాసం నుంచి గట్టెక్కాలంటే మేయర్గా 5 సంవత్సరాలు గుండు సుధారాన్ని కొనసాగాలంటే ఏదైతే కాంగ్రెస్ వైపు అయితే అడుగులు వేస్తుంది గుండు సుధారాన్ని అయితే మనకు తెలుస్తా ఉంది. అదే దశలో మంత్రి సీతక్కర్ కూడా కలవడం జరిగింది. ఈ అవిశ్వాసం నుంచి గట్టెక్కేందుకు మాత్రం ఏదైతే మేయర్ గుండు సుధారాన్ని అయితే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపేందుకు అయితే గుండు సుధారాన్ని ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది. సచిన్, అయితే ఎస్ పదవిని కాపాడుకోవడానికి గుండు సుధారాని కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు నిజం? ఎస్ అదే ఏదైతే మేయర్ గా తనకు 5 సంవత్సరాల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే బీఆర్ఎస్ అత్యధికంగా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అటు కొండా సురేఖ మంత్రిగా కొనసాగుతుంది. పనులు చేసుకోవాలంటే కాంగ్రెస్ వైపు తప్పదని చెప్పేసి కార్పొరేటర్లు భావించిన నేపథ్యంలో ఎక్కడైతే గుండు సుధారానికి అవిశ్వాసం ఎక్కడ పెడతారో అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెడతారేమో అని చెప్పేసి ముందుగానే ఊహించినటువంటి గుండు సుధారాని మంత్రి సీతక్కను కలిసి తను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే విషయాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ కూడా మంత్రి సీతక్కతో గుండు సుధారాని భేటీ వెనకాల అవిశ్వాస తీర్మానాన్ని ఏదైతే తీర్మానం జరగకుండా తను 5 ఏళ్లు పరిపాలన కొనసాగించేందుకైతే చర్చలు కొనసాగినట్టయితే మనకు తెలుస్తా ఉంది. సచిన్, రైట్ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.
మొత్తగైతే మాత్రం వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ లోకి చేరేందుకు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వారంతా సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అవిశ్వాస గండం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ వైపు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి సీతక్కతో గుండు సుధారాణి సమావేశమయ్యారు. పలువురు కాంగ్రెస్ నేతలను కూడా కలుస్తున్నట్టుగా తెలుస్తోంది సుధారాణి. అయితే ఇప్పుడు ఆ జిల్లా మంత్రి కొండా సురేఖ నిర్ణయం కీలకం కానుంది.